హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ఆవకాయ చెట్టు. ఈ కథ రచించిన వారు కేసిరాజు ఫణిప్రసాద్ గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఉంచండి. అప్పుడే కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. మిట్ట మధ్యాహ్నం, అందులోనూ వేసవికాలం. బస్సులో ప్రయాణం. అతి సాధారణమైన బస్సు. ఇక ప్రయాణం ఎలా ఉంటుందో చెప్పవలసిన అవసరం ఏముంటుంది? ఇటువంటి ప్రయాణానికి కారణం మా ఆయన. ఏమైనా అనుకున్నారంటే అది అమలు చేస్తే గాని వదిలిపెట్టని తత్వం. చూడు సూర్యమోహన్, ఒక ఆదివారం నాడు నువ్వు మీ ఆవిడ్ని తీసుకుని ఎలాగైనా ఆ ఊరు వెళ్ళి తీరాల్సిందే. నిర్లక్ష్యంగా ఊరుకుంటే మళ్ళీ వేసే వరకు ఆగాలి అంటూ మా వారికి ఆఫీసులో వాళ్ళు మరీ చెప్పారు. విశాఖపట్నానికి చాలా దూరంగా ఉన్న ఒక చిన్న పల్లెటూరు. ఈ ఆదివారం పొద్దున్నే మనం బస్సులో వెళ్తున్నాం అని నిన్న సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే చెప్పారు. ప్రయాణానికి నేను ఇష్టపడలేదు. చూడు జయంతి, ఆ ఊరికి నువ్వు నేను మొట్టమొదట కలిసి వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ అవసరం వచ్చినప్పుడు నువ్వో నేనో ఒక్కరే వెళ్ళి రావచ్చు అని మా వారు చెప్పారు. తప్పేది లేదు. తప్పించుకోవటానికి ఏమాత్రం వీలు లేని స్థితి. ఎందుకంటే మా వారు తీసుకునే నిర్ణయం బాగా ఆలోచించి మరీ తీసుకుంటారు. 1-2 సార్లు చెప్పి చూస్తారు. అప్పటికి కాదంటే ఇక మాట్లాడరు. అలాగని వాదించటం, ఒప్పించటం లాంటివి జరగవు. మౌనంగా ఉంటారు. ఆ మౌనం ఎన్నాళ్ళు అని తెలీదు. తెలుసుకునేందుకు అవకాశం ఇవ్వరు. కాపురం చేస్తున్నప్పుడు కష్టసుఖాలు తప్పవుగా. ఇది నా మనస్తత్వం. అందుకే మా అబ్బాయి చిన్నిని కూడా తీసుకుని ప్రయాణం. విసుగ్గా 1-2 సార్లు రిస్ట్ వాచ్ చూసుకున్నాను. మనం వెళ్లే ఊరు ఇంకా ఎంత దూరం ఉంటుంది? పక్కనే కూర్చున్న శ్రీవారిని అడిగాను. నా మాటకు వెంటనే జవాబు చెప్పలేదు. మొదటిసారి నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు అని చదువుతున్న పుస్తకం పేజీ తిప్పారు. ఒక్కసారి బస్సులో ఉన్న వాళ్ళని పరిశీలనగా చూశాను. కొందరు పక్క వాళ్లతో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకొంతమంది సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. మరో 2-3 సిగరెట్ కాల్చుకుంటున్నారు. ఊరు పేరు చెప్పి ఎప్పుడు చేరతామో ఎవరినైనా అడగాలనుకున్నాను. మరుక్షణమే ఆ ఆలోచన అణిచివేసుకున్నాను. ప్రయాణాల్లో మా వారు ఎవరితోనూ మాట్లాడరు. అలా మాట్లాడటం వల్ల అనుకోకుండా వాదనలు వచ్చే ప్రమాదం ఉందని మా వారి ఉద్దేశం. ఆలోచిస్తే అది కూడా నిజమే. అందుకే నేను అలాగే ఉండటం నేర్చుకున్నాను. ప్రస్తుతం నాకు ఊరి పేరు కూడా జ్ఞాపకం లేదు. మా ఆయన్ని అడిగి కూడా ప్రయోజనం లేదు. కానీ ఒక్క ప్రశ్నకి మాత్రం ఎంత ఆలోచించినా జవాబు దొరకటం లేదు. అప్రయత్నంగా మా వారిని చూశాను. అన్ని విషయాలు ఆ ఊరెళ్ళాక నీకే అర్థమవుతాయి. ఇంటి దగ్గర వారు చెప్పిన మాటలు. మాట్లాడొద్దని మనసు. నన్ను మాట్లాడొద్దన్న మనసు తను ఊరికే కూర్చుందా? ఆలోచిస్తుంది. మనసుకి నిలకడలేదంటే ఇదే. ఈ ప్రయాణం ఎక్కడికనే ఆలోచన పదే నాలో కలుగుతుంది. పక్కనే కూర్చున్న మా వారిని ఓరకంటితో చూశాను. ఎంతో నిలకడగా కూర్చున్నారు. ప్రయాణం గురించి ధ్యాసే లేదు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఈసారి ఆయన్ని పరిశీలనగా చూశాను. అంతే, చటుక్కున నాలో మరో అనుమానం. సాధారణంగా మా వారు ఉన్న ఊరు నుంచి మరో ఊరికి వెళ్ళటానికి మనసొప్పదు. అటు వాళ్ల వైపు ఇటు మా వాళ్ల వైపు బంధువుల ఇళ్లల్లో పెళ్లిళ్ళు జరిగినా వెళ్లరు. శుభాకాంక్షలు పంపిస్తారు. శుభాకార్యాలకైతే ఏదో నేపం మీద తప్పించుకుంటారు. తప్పనిసరైతే మా చిన్నిగాడిని పంపిస్తారు. మా ద్వారా పంపిన కానుకలు చూసి మా వారి ఘనతను పొగుడుతూ ఆయన రాలేదన్న విషయం ఎంతటి వాళ్ళనైనా మర్చిపోతారు. ఇది స్వామివారి స్వభావం, వారి విశిష్టమైన వ్యక్తిత్వం. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఎక్కింది మామూలు ప్రైవేటు బస్సు. వెళ్ళేది దూర ప్రయాణం. పొద్దున 10 గంటలకు బస్సు ఎక్కాం. ఎగుడు దిగుడు రోడ్డు మీద బస్సు వెళ్తుంది. బస్సు కుదుపులకు నాకైతే చిరాగ్గా ఉంది. కానీ ఆయన మాత్రం ఎంతో ఓపిగ్గా ప్రశాంతంగా కూర్చొని పుస్తకం చదువుకుంటున్నారు. చుట్టుపక్కల పరిసరాన్ని మర్చిపోయి మరీ కూర్చున్నారు. ఓ పక్క ఆశ్చర్యం, మరో పక్క కారణం కోసం ఆరాటం. ఏదో చిన్న ఊరు. బస్సు ఆగింది. చదువుతున్న పుస్తకం మూసేసి నా వైపు చూశారు. ఆ మాత్రం కదలిక నన్నెంతో ఉత్సాహపరిచింది. రిస్ట్ వాచి చూసుకున్నాను. నేను కాఫీ తాగుతాను, నువ్వేం తీసుకుంటావు? ఏమైనా తింటావా? బస్సులో నుంచి దిగుతూ అడిగారు. నాన్న, నేను కూల్ డ్రింక్ తాగుతాను. లేవబోతున్న వాణ్ణి ఆపి తనే తీసుకొస్తానన్నారు. ప్రయాణాల్లో బయట తిండి తినరు. ఇంటి నుంచి తెచ్చుకున్న
జంతికల పొట్లం పైకి తీశాను. నేను మావాడు జంతికలు తిని మంచినీళ్లు తాగాం. బస్సు కదిలే సమయానికి ఆయనొచ్చి కూర్చున్నారు. బస్సు బయలుదేరింది. 4 గంటలు దాటింది. సాయంత్రపు నీరెండలో చుట్టుపక్కల చెట్లు చేలు ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. జయంతి, మా వారి పిలుపు విని ఆయన వైపు జరిగి కూర్చున్నాను. ఏంటండి అడిగాను. ఒక్క క్షణం నా వైపు చూశారు. మళ్ళీ ఏం లేదులే అని మాట్లాడకుండా ఉండిపోయారు. నిట్టూర్పు వదిలి ఊరుకున్నాను. ఈయన వరస చూస్తుంటే ఎంతో ముఖ్యమైన పనుండే ఉంటుంది. ఆ పనేమిటో నాకు చెప్పొచ్చు గదా. చెప్పరు. మండుతున్న మనసుని బలవతంగా చల్లార్చుకున్నాను. వద్దు, ఆవేశం వద్దు, ఓపిగ్గా ఉండు. మనసు ఓదార్పు. రాత్రి 8 గంటలు. ప్రశాంతమైన చోటు. సాయంకాలం చీకటి పడుతుండగా ఆ ఊరు చేరుకున్న చిన్న పల్లెటూరు. ఆ ఊళ్ళో ఉంటున్న జనం కూడా తక్కువేమీ కాదు. బస్ దిగిన వెంటనే ఈ రాత్రికి ఎక్కడ ఉండాలో అని ఒకళ్ళిద్దరిని అడిగి తెలుసుకోవాల్సి వచ్చింది. ఉన్న ఒక్క చోటు చెప్పారు. అది ఒక పూటకూళ్ళమ్మ ఇల్లు. ఊళ్ళోకొచ్చిన కొత్త వాళ్ళుండే వసతులున్న ఇల్లు ఆ ఒక్కటే. చూడటానికి పూరిపాకైన చెట్ల మధ్య ఉంది. పైగా విశాలంగా కూడా ఉంది. మాతో పాటు మరి కొంతమంది కూడా ఉన్నారు. భోజనాలు చేశాక పడుకోవటానికి ఆరుబయట మడత మంచాలు ఇచ్చారు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి కానీ పేరుకి పల్లెటూరైనా అన్ని సౌకర్యాలు వచ్చాయి. దాహం తీర్చే స్వచ్ఛమైన నీరు, మంచి రుచికరమైన భోజనం, పడుకోవటానికి మడత మంచాలు, పైగా ఎటు చూసినా వెన్నెల. ఒక్క మాటలో చెప్పాలంటే స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం పల్లెటూళ్ళలోనే దొరుకుతుంది. ప్రకృతి కూడా మనిషిని ఆహ్లాదంగా ఉంచుతుంది. మడత మంచం మీద పడుకోవటం అంటే నాకు మా వారికి కూడా ఎంతో ఇష్టం. అందుకు తోడు చెట్ల మధ్యగా ఉండటంతో చెట్ల నుంచి వస్తున్న కమ్మటి వాసన శరీరానికి మరింత హాయినిస్తుంది. ఇలా పరవశిస్తూ అనుకోకుండా మా శ్రీవారిని చూశాను. మడత మంచం మీద వెల్లకిలా పడుకున్నారు. వెన్నెల చల్లదనంతో పాటు వాక్మన్లో పాటలు వింటున్నారు. పాత సినిమా పాటలు రోజు వింటూనే ఉంటారు. కానీ ఇవాళ వెన్నెల్లో పడుకొని వింటున్నారేమో. పూర్తిగా పాటల్లో లీనమైపోయారు. ఏమండి, మెల్లగా పలకరించాను. నా పిలుపు వినిపించుకునే స్థితిలో లేరు. పాటలు వింటూ తను కూడా పాడుకుంటున్నారు. మళ్ళీ పిలవటానికి మనసొప్పలేదు. మంచి అనుభూతిని పాడు చేయకూడదు. కొంచెం సేపటికి పాటలు వినటం పూర్తయినట్టుంది. ఆయన లేచి వాక్మాన్ ఆపు చేశారు. జయంతి, ఎలా ఉంది చోటు? చాలా బాగుంది కదూ? పలకరింపుగా అడిగారు. మా పెళ్ళై హనీమూన్కి వెళ్ళినప్పుడు కూడా ఈ మాట అడగలేదు. చటుక్కున జ్ఞాపకం వచ్చి నాలో నేనే మెల్లగా నవ్వుకున్నాను. ఈ ఊరు, ఈ వాతావరణం ఎంతో బాగున్నాయి. ఇటువంటి చోటుకి రావటం నాకు మొదటిసారి. మనస్ఫూర్తిగా చెప్పాను. అది సరే, ఇంతకీ మనం ఈ ఊరు ఎందుకు వచ్చినట్టు? అసలు విషయం అడిగాను. అక్కడే ఉంది గమ్మత్తు. ఇక్కడ ఊరగాయలు బాగుంటాయట. కొనుక్కొని తీసుకెళ్లాలని ఎప్పటినుంచో నా ఆశ. ఇవ్వాల్టికి వీలు పడింది. నవ్వుతూ చెప్పారు మావారు. అంటే ఊరగాయల కోసమా? అర్థం చేసుకోలేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలోనే ఉండిపోయిన నేను ఎప్పుడు నిద్రపోయానో తెలీదు. తెల్లవారింది. మా ఆయన నాకంటే ముందే లేచినట్టున్నారు. జయంతి, త్వరగా తయారవ్వు, వేడి వేడి ఇడ్లీలు తిందాం. ఎంతో ఉత్సాహంతో కూడిన మేలుకొలుపు. స్నానం చేయటం, టిఫిన్ తిని కాఫీ తాగటం పూర్తయింది. ఈలోగా మా వారు ఊళ్ళో అటూ ఇటూ తిరిగొచ్చారు. పరిసరాలన్నీ చెట్లతో చూడముచ్చటగా ఉన్నాయి. కానీ ఎక్కువగా మామిడి చెట్లు పెద్ద పెద్ద కాయలతో కొమ్మలన్నీ నేల మీదే వాలినట్లున్నాయి. ఈ ఊళ్ళో ఊరగాయలు మంచి రుచిగా ఉంటాయి. అనుకోకుండా రాత్రి మా వారు నాతో చెప్పిన మాట మనసులో మెదిలింది. చుట్టూ రకరకాల మామిడి చెట్లు. మా వారి మాట నిజమే. వెంటనే మరో ఆలోచన. ఊరగాయలు కొనుక్కోవటానికి మరీ ఇంత దూరం రావాలా? పైగా ఈ మాట ఇక్కడికొచ్చే వరకు నాతో ఎందుకు చెప్పలేదు? పేపర్ చదువుతున్న మా వారిని అదే విషయం అడిగాను. పేపర్ మడిచి పక్కన పడేశారు. ఈ మాట నీతో ముందే చెప్తే నువ్వు ఒప్పుకోవు. నాతో ఇంత దూరం రావటానికి ఇష్టపడవు. అలాగని ఊరుకునే తత్వం కాదు నీది. మీ పుట్టింటి నుంచి మన కోసం ప్రత్యేకంగా తెప్పిస్తావు. లేకపోతే నువ్వే వెళ్ళి తీసుకొస్తావు. ఈ ఏడాదైనా మంచి రుచిగల ఊరగాయ తినొచ్చు కదా. విషయం క్లుప్తంగానే ఉంది. కానీ మాట్లాడిన తీరు మనసుని గిల్లుతుంది. సహించలేకపోయాను. మా వాళ్ళు పెట్టిన ఊరగాయ తినమని నేనెప్పుడు మిమ్మల్ని బలవంతం చేయలేదు. మన ఊళ్ళోనే ఊరగాయలు పెట్టుకోవచ్చుగా. ఒళ్ళు మండిపోతుంది.
చూడమ్మడు, ఊరగాయలు పెట్టటం కష్టమేమీ కాదు, కానీ మంచి రుచిగా ఉండేటట్లుగా పెట్టుకోవటం తెలుసుకోవాలి. కావలసిన వస్తువులు సమపాళ్లలో కలపటం అంత తేలిక కాదు. అందుకు అలవాటు ఉండాలి, ఎంతో అనుభవం ఉండాలి. పైగా ఊరగాయలు నిల్వ ఉంచటంలో ఎంతో జాగ్రత్త అవసరం. సంవత్సరం పాటు రుచిగా ఉండేటట్లు పెట్టుకోవాలి. ఎప్పుడూ ఏదో ఒకటి తినేసి హడావిడిగా ఆఫీసులకెళ్ళే మా వారికి ఏడాదికి ఒకసారి పెట్టుకునే పచ్చళ్ళ మీద ఇంత అవగాహన ఉందా? మా వారిని చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం. మంచి రుచిగల ఊరగాయ పచ్చళ్ళు ఈ ఊళ్ళో దొరుకుతాయి అని తెలుసుకొని మరీ వచ్చిన పతిదేవుల అభిరుచిని వింటుంటే మాట్లాడటానికి ఏమీ తోచని స్థితి. సరే గాని మన ఇంట్లో కావలసినవి, నీకిష్టమైన ఊరగాయలు ఎంతెంత ఏమేం కావాలో ఆలోచించి మరీ చెప్పు. పెన్ను కాగితం తీసుకొని తయారయ్యారు. ఎందుకో ఒక్కసారి వారిని పరిశీలనగా చూస్తూ కూర్చున్నాను. పైకి కనపట్టం లేదు గాని సమయస్ఫూర్తి గల దొరగారు అలా అనుకుంటూ ఆయనతో బయలుదేరాను. చెట్ల మధ్యనున్న దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాం. మాతో పాటు వస్తున్న వాళ్ళు ఊరగాయ సీసాలతో తిరిగి వెళ్తున్నవారు. ఇదంతా చూస్తున్న నేను మా వారి వైపు చూశాను. ఈ ఊరు ఊరగాయలకు పెట్టింది పేరు. ఆయన అన్న మాటలకి వాస్తవ రూపం ప్రత్యక్షంగా కనపడుతుంది. తమకి దొరికిన పచ్చళ్లను మెచ్చుకుంటూ వాటిని ఎంతో అపురూపంగా తీసుకెళ్తున్న వాళ్ళని చూస్తుంటే అక్కడికి త్వరగా చేరుకోవాలని మరింత వేగంగా నడిచాను. నేను ముందు, వెనుక మావారు. విశాలమైన ఆవరణ. చూడటానికి అదొక పూరిపాక. ఆ పాక చుట్టూ వెదురు దడి కట్టారు. వచ్చిన వాళ్ళు పాక ముందున్న నులక మంచాల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. తడిక తలుపు ఓరగా వేసి ఉంది. ఎంతో శుభ్రంగా కడిగిన సీసాలు అడుగున తడి ఆరటానికి తాటాకు చాప మీద బోర్లించి ఉంచారు. ఖాళీగా ఉన్న చోట కూర్చున్నాం. ఊరగాయల తయారీ లోపల జరుగుతుంది. కమ్మని వాసన పరిసరాలను గుమగుమలాడిస్తుంది. ఇక్కడికి రావటానికి ఓపిక ఉండాలే గాని తస్సదియా, తిరిగి వెళ్ళేటప్పుడు ఎంత తొందరగా ఇంటికెళ్తే ఈ పచ్చడి మెతుకులు తింటామా అని ఒకటే ఆరాటంగా ఉంటుందిరా. అక్కడికొచ్చిన వాళ్ళ మాటలు. ఆ మాటకేం గాని ఇంత రుచిగా చేసే ఆ మా అమ్మగారిని ఎంత గొప్పగా చెప్పుకున్నా మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలనిపిస్తుంది. అంతేకాదురా అబ్బాయి, అసలు గొప్పతనమంతా మా అమ్మగారి మనసులోనే ఉంది. ఒక ముసలాయన ఖచ్చితంగా చెప్పిన అభిప్రాయం అది. ఒక పక్క వీళ్ళు వాళ్ళు అనుకునే మాటలు, మరో పక్క చేతిలో పచ్చళ్లతో ఎంతో తృప్తిగా వెళ్తున్న వాళ్ళు చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది. ఒక్కసారి మా వారి వైపు చూశాను. మాట్లాడకుండా ఎటో చూస్తున్న నా ఆలోచనలో ఉన్నారు. అంతమంది జనం ఉన్నా తోసుకోవటాలు, తొక్కిసలాటలు వంటివి ఎక్కడా లేవు. ఎవరికి వారే తమ వంతు వచ్చే వరకు ప్రశాంతంగా ఎదురు చూస్తున్నారు. అక్కడి వాళ్ళు ప్రశాంతత వల్ల ఆ ఆవరణకి చెప్పలేని నిండుతనాన్ని తెచ్చిపెట్టింది. మా చిన్నిగాడు చేతిలో మామిడికాయ తింటూ మా దగ్గరికొచ్చారు. మా మూల పుడితే వద్దనే వాళ్ళమే, కానీ ఒక్క క్షణంలో నేను మా వారు కూడా వాడు తింటున్న కాయల నుంచి చెరో ముక్క తీసుకొని తింటున్నాము. అబ్బా, ఎంత రుచిగా ఉన్నాయి. మా ఇద్దరిలో ఒక్కటే అనుభూతి. సూర్యంగారు కాసేపటిలో మిమ్మల్ని పిలుస్తారు, రెడీగా ఉండండి. అక్కడి వాళ్లలో ఒక రుచి చెప్పారు. ఎంత టైందోనన్న ధ్యాస కూడా లేదు. బాబు, వాళ్ళని రమ్మను అనగానే మా దగ్గరికి ఒక ఆయన వచ్చి చెప్పారు. నేను మా వారు లేచి తడిక తలుపు మెల్లగా జరిపి లోపలికెళ్ళాం. కళ్ళకి చీకట్లు కమ్మాయి. మా ఊపిరి వడదెబ్బలాగా తగిలింది. ఊహించని క్షణం. మా బ్రతుకు పుస్తకంలో వెనక్కి తిప్పేసిన పేజీలు. అందులోని సన్నివేశాలు మళ్ళీ మా కళ్ళ ముందుకు తీసుకొచ్చిన క్షణం. అందుకే మా ఊపిరి మాకే వడదెబ్బలాగా తగిలింది. అతి కష్టం మీద తెప్పరిల్లాం. కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాం. అమ్మా అంటూ ఆయన, అత్తయ్య గారు అంటూ నేను ఒకేసారి పిలిచాం. అలా పిలుస్తున్నప్పుడు పెదవులు వణుకుతున్నాయి. మా గతం మా మనసుని అతలాకుతలం చేసేస్తుంది. అయినా భరించవలసిందే, తప్పదు. అవి నేను కాపురానికి వచ్చిన కొత్త రోజులు. సరదాలు, షికార్లు. పొద్దున వెళ్తే ఇంటికొచ్చేసరికి రాత్రి అయ్యేది. టైం తెలిసేది కాదు. డబ్బు ఎంత ఖర్చయిపోతుందో పట్టించుకునే వాళ్ళం కాదు. సరదాలు, సంతోషాలు ఉండవచ్చు, కానీ ఖర్చుల సంగతి కూడా చూసుకోవాలి. ఇప్పటి నుంచి డబ్బు వెనకేసుకుంటే ముందు ముందు ఎంతో సుఖపడతారు. అత్తగారు హెచ్చరిస్తుండేవారు. మా వారొక్కగానొక్క కొడుకు. విందులు, వినోదాలు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు వినిపించుకోని మా వారి పెంకితనం. అమ్మా,
నేనొక పెద్ద ఆఫీసర్ని, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అంతకు రెట్టింపు సంపాదించగలను. ఎంతో ధీమాగా మా వారంటూ ఉండేవారు. కాలం ఎంతో విలువైనది, పైగా ఎంతో బలమైనది కూడాను. బాధ్యతలను నిర్వర్తించమని నిలదీసింది. మా వారి జీతం సరిపోయేది కాదు. మా అత్తగారు తనకొచ్చే పెన్షన్ డబ్బులతో సర్దుబాటు చేసేవారు. ఇక లోటేమిటి? మానుకోలేని అలవాట్లు, జీవన గమనంలో తప్పటడుగులు, అప్పులు, పెద్ద మొత్తంలో అప్పులు. బ్రతుకు బరువైపోతుంది. ఎటూ తోచని పరిస్థితి. ఆఫీస్కెళ్తే అప్పుల వాళ్ళు పట్టుకుంటారని మాటి మాటికి ఆఫీసు మానేసేవారు. అది కూడా జీతం నష్టం మీద. ఒక్కగానొక్క కొడుకు. మనస్సు కలతపడటంతో కన్నతల్లి కళ్ళల్లో నీళ్లు. మామయ్య గారు తలదాచుకోవటానికిచ్చిన సొంత ఇంటిని అత్తయ్య గారు అమ్మేశారు. పేగుబంధానికి బందీగా మిగిలిపోయారు. స్థిమితపడిన హృదయాలతో కొంతకాలం బాగానే ఉన్నాం. మనస్సుకి నిలకడ లేనప్పుడు మనిషికి ఇబ్బందులు తప్పవు. మరోసారి డబ్బు కావాల్సి వచ్చింది మా వారికి. అత్తయ్య గారిని అడగాలి. ఎలా? ప్రస్తుతం మొక్కలు కొని పెంచితే భవిష్యత్తులో వచ్చే ఆదాయం పేపర్లో ప్రకటన చూపించి ఆవిడ పేరు మీద మొక్కలు కొంటానన్నారు. మా అత్తగారు ఒప్పుకున్నారు. మా అత్తగారు పాతకాలం మనిషి, పెద్దగా చదువుకోలేదు. మొక్కలు కొన్నారు కదా, ఏవిరా అబ్బాయి? ఆఫీస్ నుంచి రాగానే మా వారిని అడుగుతుండేవారు. ఏదో ఒకటి చెప్పేవారు. నీ మొక్కల గురించే తప్ప నాకు వేరే పనేమీ లేదనుకున్నావా? విసుక్కోవటం, చిరాకు పట్టం. తర్వాత పరిస్థితి అంతే. మళ్ళీ ఎప్పుడు ఆ విషయం ప్రస్తావించలేదు అత్తయ్య గారు. కొన్ని రోజుల తర్వాత మా వారికి అత్తయ్య గారికి మధ్య మాటలు తగ్గిపోయాయి. ఇద్దరి మధ్య మౌనం మౌనం. మామూలుది కాదు. నాలో భయం, గాయపడిన హృదయం తాలూకా మౌనం. అందుకు నేను భయపడుతున్నది. అనుక్షణం నాలో ఒక ప్రశ్న. ఆవిడ మౌనంలో పెను తుఫాను చెలరేగుతుందా? అగ్నిగుండం ప్రజ్వలిల్లుతుందా? మనసుకు కలిగిన ఎటువంటి గాయమైనా మాన్పించే శక్తి కాలానికి ఉంది. కానీ ఒక్క తల్లి మనసు గాయాన్ని మరిపించే శక్తి మాత్రం కాలానికి లేదు. నాలో ఒక జ్ఞాపకం తలచుకున్నప్పుడల్లా హృదయం చేదుగా అవుతుంది. పొద్దున్నే లేచి తమ పనులన్నీ త్వరగా పూర్తి చేసుకున్నారు. అత్తయ్య గారు అనే పిలుపు నోట్లోనే ఉండిపోయింది. నాలోని భయం నోరు మూసేసింది. మా వారు భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. నా భోజనం కూడా పూర్తయింది. రూములో కూర్చొని పుస్తకం చదువుకుంటున్నాను. అమ్మాయి, ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. అత్తయ్య గారి మాటకు సరేనని లోపల నుంచే జవాబిచ్చాను. తెలియకుండానే నిద్ర పట్టేసింది. హఠాత్తుగా మెలకు వచ్చి లేచాను. అత్తయ్య గారు వచ్చేస్తుంటారనుకుంటూ వీధి గదిలోకి వచ్చాను. తలుపులు దగ్గరగా వేసున్నాయి. వెంటనే వంటింట్లోకి వచ్చి చూశాను. మడిగట్టుకుని వంట చేసుకుని భోజనం చేస్తారావిడ. కానీ ఆవేళ భోజనం చేసినట్టుగా లేదు. వెంటనే చివుక్కున మనసు కంటతడి పెట్టించింది. మరుక్షణం నాలో కంగారు. ఆఫీస్కు ఫోన్ చేసి చెప్పాను. అనవసరంగా భయపడకు, పని మీద వెళ్ళుంటుందన్నావుగా, ఆవిడే వస్తుంది. మా వారు చెప్పినా నాకు నమ్మకం కలగటం లేదు. సాయంత్రం అయింది. చీకటి పడ్డాగా వచ్చిన మా వారిని, పెద్దావిడ ఎటు వెళ్ళారో ఎవరినైనా కనుక్కోండి, నాలో ఒకటే ఆరాటం. ఒక్క గంట సేపటికి తిరిగొచ్చారు. మా అమ్మ వచ్చిందా అని నన్నడిగారు. ఆయన కంఠంలో బేలతనం. నీళ్లు నిండిన కళ్ళతో ఆయన్ని చూడలేక తలంచుకున్నాను. ఆవిడ రాలేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అత్తయ్య గారు రాలేదు. పెద్దవాళ్లున్న ఇల్లు నిండుతనంతో కళకళ్లాడుతూ ఉంటుంది. అమ్మ చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. నిజం, నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. జీవితంలో వెలితి, పైగా చెప్పుకోవటానికి ఎవ్వరూ లేరు. ఒంటరితనంతో జీవితం వెలవెలబోతుంది. క్రమేపీ నన్ను నేను ఓదార్చుకోవటానికి అలవాటు పడ్డాను. అదంతా సరే, జరిగిన పొరపాటులో నీకు కూడా భాగం ఉంది అనిపించటం లేదా? నువ్వు అర్ధాంగివి మాత్రమే కాదు, ఇంటి కోడలిగా నీ బాధ్యత ఏమిటో తెలుసుకున్నావా? నాలోని స్త్రీ హృదయం ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉంది. కొడుకు జీవితంలో వసంతాన్ని పూర్తిగా నింపేసి శూన్యంతో మిగిలిపోయిన తల్లి కోకిల ఏ ఎడారిలో ఒంటరిగా విలవిల్లాడుతుందో తలచుకుంటుంటే కన్నీళ్లు. మనసులో వరద గోదారి సుడులు. చుట్టుపక్కల మరిచిపోయి మరీ గతంలోకి వెళ్ళిపోయాను. హఠాత్తుగా ఎవరో కుదిపినట్టు ప్రస్తుతానికి వచ్చాను. మా వారి చేతిలోని భుజం మీద మెల్లగా తడుతున్నారు. మా వారి వైపు చూశాను. ఆయన కళ్ళల్లో నీళ్లు, కన్నీళ్లు నిండిన కళ్ళతోనే నన్ను అనునయిస్తున్నారు. అంతేకాదు, మరో భావం కూడా స్ఫురిస్తుంది. అమ్మను మనం తీసుకెళ్ళిపోతాం. అత్తయ్య గారు మన ఇంటికి వచ్చేయాలి. ఒకే కోరికతో హృదయాలు ఆరాటపడుతున్నాయి. మా వారిచ్చిన ఊరగాయల లిస్టు చదువుతూ మరీ సీసాల్లో పెట్టిస్తున్న అత్తయ్య గారిని చూడగానే హఠాత్తుగా మాకు ఆశ్చర్యం, సూది మనలాంటి ఆలోచన. అత్తయ్య గారికి చదువచ్చు అంటే మా వారు డబ్బు తీసుకున్నప్పుడు ఆవిడకు చదువు రాదనుకున్న మేము వశం తప్పిపోయిన పరిస్థితి. తల వంచుకొని నిలబడ్డాం.
మీరు అడిగినవన్నీ సర్దటం అయిపోయింది. ఇంకా ఏమైనా కావాలా? మెల్లగా తలెత్తి ఆవిడ వైపు చూశాం. చూపుల్లోనూ మాటలోనూ ఎటువంటి భావం లేదు. అమ్మా, నువ్వు మాతో వచ్చి దుఃఖ పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నారాయన. అత్తయ్య గారు, ఇన్నాళ్ళు మీరు లేకపోయినా మా ధ్యాసంతా మీ మీదే. ప్రార్థనాభావంతో అడిగాను. నా ఆలోచన కూడా అదే, మీరొచ్చి నన్ను చూడాలని. అత్తయ్య గారు మాటలు వినగానే మాలో చెప్పలేని సంతోషం. అప్పట్లో నాకేమీ తెలిసేది కాదు. చెట్టంత కొడుకు నీడలో ఉన్న నాకు లోటేమిటి? కానీ నిలకడలేని మనసిచ్చే నీడ స్థిరమైంది కాదని అర్థమైంది. చెట్లు కొనుక్కుంటే ఎంతో ఉపయోగమని చెప్పాక పరిస్థితి అర్థం చేసుకున్నాను. నా కొడుకు కొన్నానన్న చెట్లు ఎప్పుడు వస్తాయో తెలియక బాధపడుతూ ఉండేదాన్ని. ఆవిడ చెప్తున్న గతం ఒక అస్త్రంలా మా గుండెల్ని పిండేస్తుంది. చెట్టుని వెతుక్కుంటూ నేనే బయలుదేరాను. మా ఊరి పోస్ట్ మాస్టారు నాకొచ్చే పెన్షన్ డబ్బులతో ఒక్కొక్క చెట్టు కొనిపించారు. ఈ చుట్టుపక్కలున్న చెట్లన్నీ నేను పెంచుకున్నవే. ఆ మాటల్లో అనుభవం నేర్పిన వేదం. చెట్టు తన్ని పెంచి పోషించిన మనిషిని మర్చిపోదు. తనకంటూ బ్రతుకునిచ్చిన వాళ్ళని బ్రతుకు తెరువునిస్తుంది, అండగా నిలుస్తుంది. ఉన్న చోటనే నమ్ముకొని తన్ని నమ్ముకున్న వాళ్ళకి నీడనివ్వటం చెట్టు స్వభావం. ఆడదానిగా పుట్టి ఎవరి పంచనా ఉండటం కంటే చెట్టుగా పుట్టి తోబుట్టులా పచ్చగా బతకటమే సుఖం. ప్రస్తుతం జీవితానికి నిర్వచనం ధ్వనిస్తుంది. అర్థం చేసుకునే మనసుంటే ఎన్నెన్ని భావాలతో చెట్లు పలకరిస్తాయి. చెట్లు మాట్లాడలేవు, కానీ చేతలు తెలుసు. నేను పోగొట్టుకున్న వసంతం వీటి నీడలోనే తిరిగి పొందగలిగాను. ఇది నా జీవన అనుభూతి. అలా మాట్లాడుతున్న ఆవిడ్నే చూస్తూ ఉండిపోతున్నా. కానీ ఒక నిజం నేను చెప్పాలి. నేను మీతో పాటే ఉండిపోయి ఉంటే ఇవన్నీ ఈరోజు నేను పొందగలిగేదాన్నేనా? అలాంటి అవకాశం ఇచ్చిన మీకు నేను కృతజ్ఞురాల్ని. క్షణకాలం మౌనం. మామగారు, ఊరగాయ మామగారు అంటే నన్ను వెతుక్కుంటూ వచ్చే మనుషుల్లో ఆత్మీయతను వదులుకోలేను. ప్రతి పూట వసంతంలా కనిపించే ఈ చోటు విడిచి రాలేను. తిరిగి తన పనిలో ఉండిపోయారు ఊరగాయల మా అమ్మగారు. జీవితంలో ప్రతి క్షణాన్ని ఒక ప్రత్యేకత ఉంది. ఏ క్షణంలోనైనా మనిషి జీవితాన్ని మార్చగలిగే మహత్తర శక్తి ఉంది. ప్రత్యక్ష ఉదాహరణ ఆవకాయ చెట్టు లాంటి ఊరగాయ మా అమ్మగారు. ఇప్పుడు ఎన్ననుకున్నా ఏం లాభం? అంతరాత్మ వెటకారం. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.